నమస్కారం. మనము సమాజంలో ఒక వ్యక్తిగా జన్మించిన తర్వాత ఈ సమాజం అంటే కేవలం మనుషులు మాత్రమే సమాజం కాదు. ఈ యొక్క సమాజం అంటేనే మొత్తం ఏదైతే పక్షులు ఉన్నాయో, జంతువులు ఉన్నాయో అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకునేటువంటి ఒక జాతి మనది, సంస్కృతి మనది. ఈ యొక్క హిందూ సంస్కృతి, హిందూ ధర్మం ఏదైతే ఉందో ఎట్లా మనం చూస్తుంటామో ఇవన్నీ కూడా ఏంటంటే ఎలాంటి సంస్కృతిని ఇచ్చాయంటే ప్రపంచంలో అందరినీ సమానంగా చూసుకునేటువంటి ఒక స్వభావాన్ని, సంస్కృతి మనకి ఇచ్చినటువంటి ఒక దేశంలో ఉన్నాం కాబట్టి మనం అలాంటి దేశంలో ఇక్కడ ఉన్నటువంటి పక్షులు కావచ్చు, ఇక్కడ ఉన్న జంతువులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒక మొక్కలు కావచ్చు అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అందుకని మన తల్లి మన చిన్న బిడ్డని ఏ విధంగా అయితే ఇంట్లో చూసుకుంటుందో, ఎండ ఎక్కువైతే ఎక్కడ ఉండాలి, గాలి ఎక్కువైతే ఎక్కడ ఉండాలి నేను చూసుకుంటుంటాం. అదే విధంగా పశువులను కానీ పక్షులను కానీ చూసుకోవాలి. అప్పుడే మనం మన యొక్క కుటుంబం విస్తృతమైన కుటుంబంలో ఒక పెద్ద మనిషి ఎట్లా చేస్తామో ఆలోచిస్తాం. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇంతమంది ఉన్నాం కాబట్టి ఇదే విధంగానే ఇక్కడున్న పక్షులు కూడా, ఇక్కడున్న జంతువులు కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటే వాటిని మనం ఏ రకంగా సంరక్షించుకోవాలి అనేటువంటి యొక్క ఆలోచన విధానం మనకు కావాల్సిన అవసరం ఉంది. అట్లా సమాజం మొత్తం కూడా